వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రవీణ్ షారూక్ ఫౌండేషన్ కాల్వరి చర్చి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ షారోన్ సిస్టర్ మాట్లాడుతూ తమ రక్తదాన శిబిరాన్ని ఈ 15 సంవత్సరాల నుండి నడుపుతున్నామని, ఎందరో పేద చిన్నారులను దృష్టిలో పెట్టుకునే కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు. బెల్లంపల్లిలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి అందరికీ వైద్యం అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా చేస్తున్నామన్నారు. అలాగే నిత్యాన్నదాన కార్యక్రమం చేస్తున్నామన్నారు. తాము చేస్తున్న సేవలకు ప్రభుత్వం నుండి తమకు సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ను కోరుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి రక్తదాన శిబిరాల వల్ల చాలా మందికి రోజు రక్త మార్పిడి, డయాలసిస్ ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రవి, మాజీ మార్కెట్ చైర్మన్ కారుకూరి రామ్ చందర్, అలాగే రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా మీడియా మిత్రుల ప్రోత్సాహం ఉంది. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి చెమట బొట్టు వారి సహాయం ఉంది. అందుకని ఇవన్నీ చేయడానికి దేవుడు మాకు సహాయం చేశాడు. ముఖ్యంగా ఈ సమయంలో మా మధ్యలోకి వచ్చినటువంటి అతిథులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు, దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రెడ్ క్రాస్ సొసైటీ వారు ముందుకు వచ్చి ప్రోగ్రామ్ అంతట్లో మాకు ఎప్పుడు హెల్ప్ చేస్తుంటారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది. మన జిల్లాలో ఆల్రెడీ చెప్పి ఉన్నారు, దాదాపు 1000 యూనిట్ మనకి బ్లడ్కి అవసరం ఉంటుంది. ఎందుకు ఈ ఏరియాలో పర్టికులర్గా 3 కేటగిరీ పేషెంట్స్, థాలసీమియా పేషెంట్, దాంతోపాటు సిక్కల్ సెల్ వాళ్ళు, అండ్ 3rd కేటగిరీ డయాలసిస్ పేషెంట్స్. వాళ్ళకి రెగ్యులర్గా బ్లడ్కి అవకాశం ఉంటుంది. అండ్ మనకి ఇప్పుడు బెల్లంపల్లి సిఎస్సి, చెన్నూరు సిఎస్సి అండ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మంచిర్యాల 3 డయాలసిస్ సెంటర్ ఉన్నాయి. అన్నీ ఫుల్గా ఉంటుంది, ఫుల్ కెపాసిటీలో నడుస్తున్నాయి. సేమ్గా ఈ ఏరియాలో ట్రైబల్స్ పాపులేషన్లో సిక్కల్ సెల్ ఇప్పుడు కూడా దానికి సంబంధించిన టెస్ట్ జరిగింది. దానిలో క్యారియర్ అండ్ సిక్కల్ సెల్ డిజీజ్ కొంతమంది ఐడెంటిఫై అయ్యారు. థాలసీమియా పేషెంట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకి రెగ్యులర్గా మనం బ్లడ్ ఇవ్వాల్సింది. ఈనాటి బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇక్కడ ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ కుమార్ దీపక్, ఐఏఎస్ గారు, ఆర్డీఓ గారు, రెడ్ క్రాస్ సొసైటీ నుంచి వచ్చిన ప్రజలు, శరోన్ మేడం, రామచంద్ర గారు, రవికుమార్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటి తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం, పేదవాళ్ళ కోసము ఇలాంటి మంచి కార్యక్రమము ఈ బ్లడ్ డొనేషన్ చేయడం ఎవ్రీ ఇయర్ సక్సెస్ఫుల్గా చేయడం చాలా అభినందించదగ్గ విషయం. సో ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడే వారు ప్రకటించారు. ముందు ఇంకా చేయబోయే కార్యక్రమాల గురించి వాటికి మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క వీలైనంత వరకు చట్టపరిధిలో మా సహాయ సహకారాలు అందిస్తామని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మీ యొక్క చేయూతను అందించి మీరు ఇంకా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్య అతిథులుగా మన గౌరవనీయులు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఏసీపీ గారు, మరియు ముఖ్యంగా మన మేడం తన పేదల పట్ల ఎంత మంచి మనసుతో పనిచేస్తారనేదానికి మేడం గారిని ఎంత చెప్పినా తక్కువనే. మేడం గారికి మరియు రవణ గారికి, మిత్రుడు శ్రీనివాస్ గారికి, పత్రిక విలేకరులకు మరియు ఈరోజు రక్తదాన దాతలకు అందరికీ పేరు పేరు నాయకులు నమస్కారం. ఈ యొక్క కల్వరి మినిస్ట్రీ ద్వారా ఇక్కడ మేడం గారు మరియు వాసు ప్రవీణ్ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేస్తూ వాళ్ళు ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో దేవుడు కూడా వాళ్ళను అదేవిధంగా అంచెలంచెలుగా పేద ప్రజలకు సేవ చేసే విధంగా వాళ్ళను ఎత్తుకుంటూ ఉన్నాడు, పైకి తీసుకొస్తూ ఉన్నాడు. నిజంగా మనందరం ఈ ప్రాంతంలో, ఈ ప్రాంతం అనేది నిజంగా ఒక మన నీటి చెట్లతోని ఒక నిర్మానుష్యంగా ఉండే ప్రాంతం ఇది. 1994లో ఇక్కడ ఒక చిన్న
చర్చ ఏర్పాటు చేసుకొని అంచెలంచెలుగా ఈ ప్రాంతానికి వాళ్ళని ఎదుగుతూ ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి తీసుకొస్తూ పేద ప్రజలు కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ మన బెల్లంపల్లికి ఒక తలమానికంగా ఎదిగినందుకు వాళ్ళకు నా మనస్ఫూర్తిగా అభినందిస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటాం.